అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందరగా మన V55 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రధానంగా వచ్చేసి శాసన మండలిలో వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అదేవిధంగా నారా లోకేష్ గారికి అయితే చాలా ఉగ్ర రూపం తాల్చే విధంగా వచ్చేసి మాటలు తూటాల్లో పేలుతున్నాయి అనేది మనకు ఆ శాసన మండలి చూస్తుంటే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక వర్డ్ గురించి వచ్చేసి నారా లోకేష్ గారు శాసన మండలిలో వచ్చేసి ఉగ్ర రూపం దాల్చే విధంగా కూడా తన పవర్ఫుల్ స్పీచ్ అయితే వైసీపీ వాళ్ళకు కౌంటర్ ఇవ్వడం జరిగింది అనమాట. థ్రెడ్ అనే ఒక పదం అనమాట, అంటే భయపడించే అనే ఒక పదం అనే దాంతో నారా లోకేష్ గారు ఎవరు భయపడించారు అనేది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం తెలుసు అనేది ఆయన నారా లోకేష్ గారు వచ్చేసి ఆ యొక్క సభ సాక్షిగా కూడా శాసన మండలిలో నారా లోకేష్ గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బోస్తా సత్యనారాయణ గారిపై ఆయన ఉగ్ర రూపం దాల్చినటువంటి విధానం మనం ఈ యొక్క వీడియో చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. అంటే సో నారా లోకేష్ గారు ఎందుకంటే థ్రెడ్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే భయపడించేది, అంటే డోర్ డెలివరీ చేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర ఎవరిది అనేది నారా లోకేష్ గారు ఈ యొక్క థ్రెడ్ అనే పదం ద్వారా వచ్చేసి చాలా ఉగ్ర రూపం దాల్చాడు అనేది మనకు ఈ యొక్క వీడియో చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. సో ఈ యొక్క నారా లోకేష్ గారు స్పీచ్ విన్న తర్వాత మీకు ఎలాంటి అనిపించింది అనేది కూడా ఈ యొక్క వీడియోపై కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నచ్చితే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. పదం ఉందా సార్? సార్ బొత్స గారు థ్రెటన్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి అంటాడు. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు అని ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే, కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటన్. వాకౌట్ చేయాలంటే కల్పకుండా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము, ఎందుకు భయపడుతున్నారు? థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామన్నామే. ఇంగ్లీష్ లో థ్రెటన్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి, అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ థ్రెటన్ అనే పదం ఎక్కడుందో లెట్ us discuss. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటన్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5లో ఒకరు రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు, ఇంకొకరు ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్. ఈయనతో మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? థ్రెటన్ అనే పదం ఎక్కడుందో చెప్పాలి. ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్?